హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస ఫ్రమ్ ఆర్యా హాస్పిటల్ విశాఖపట్నం. నా ఇన్స్టాగ్రామ్కి ఒక డిఎం వచ్చింది. షీబా అని ఒక అమ్మాయి మెసేజ్ చేశారు. హాయ్ మ్యామ్, ఇప్పుడు నాకు 8th మంత్ సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ బేబీకి నాకు మిల్క్ అసలు లేవు. ఇప్పుడైతే అది ఏదో నా వల్లే అయింది, మిల్క్ లేకపోవడం అని అందరూ నన్ను అంటున్నారు. నువ్వు సరిగ్గా తినకపోవడం వల్లే మిల్క్ తాగకపోవడం వల్లనే నీకు మిల్క్ లేవు అని. దీనికోసం ఒక షార్ట్ వీడియో చేయండి అని. సో స్టాప్ బ్లేమింగ్ విమెన్. వాళ్ళు ఏదో తిన్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వాళ్ళు పెసరట్టు తిన్నారంట, అందుకని బేబీకి ఏదో ఇబ్బంది పడుతుంది అని చెప్పి మదర్ని తిట్టడం. అండ్ నువ్వు ప్రెగ్నెన్సీలో సరిగ్గా తినలేదు, నువ్వు మిల్క్ తాగలేదు, అందుకని మిల్క్ ప్రొడక్షన్ లేదు అంటే దట్ ఈస్ నాట్ రైట్. కొంతమంది లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటారు, అసలు మిల్క్ తాగరు. మరి వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వలేకపోతున్నారా ఏంటి? ఇస్తారు కదా. కొంతమంది లేడీస్కి ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కళ్ళకి మిల్క్ అంతే సరిగ్గా పడదు. దానికి దయచేసి వాళ్ళని బ్లేమ్ చేయకండి. మీరు ఈ బ్లేమ్ చేయడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, ఆ వచ్చే మిల్క్ ప్రొడక్షన్ కూడా ఆగిపోతుంది. దయచేసి బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్ని సపోర్ట్ చేయండి. ఎవ్వరూ కావాలని చేయరు కదా ఏది. అందరికంటే ఎక్కువ బేబీ గురించి తల్లే ఆలోచిస్తుంది, తల్లికి మించి ఎవరు ఆలోచించారు. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇది కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటాయి కొంతమందికి. ఆ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల అవ్వచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఆడికుడికి స్లీప్ లేకపోవడం వల్ల అవ్వచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ దెమ్. వాళ్ళని నర్చర్ చేయండి, నరిష్ చేయండి, మెంటల్ సపోర్ట్ ఇవ్వండి. దయచేసి బ్లేమ్ చేయకండి. దట్స్ ద లాస్ట్ థింగ్ దట్ యూ షుడ్ డూ టు అ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ అ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్. హోప్ దిస్ యూస్ఫుల్ టు యూ ఆల్.